జగన్ జమానాలో అవినీతి రాజ్యమేలింది. పలు స్కామ్లపై కూటమి ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసుకుంటోంది. కానీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తీరే వేరు. ఎందుకో ఏమో గానీ వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడిన వారిపై ఆయన విపరీతమైన ప్రేమ కనుగరుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీఆర్ కుంభకోణాన్ని ఆయనే తుస్సుమనిపించగా అమృత్, గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ పథకాల్లోని అక్రమాలపైన అదే వైఖరి ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండింటిలోనూ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి పైనే తీవ్ర ఆరోపణలున్నాయి. ఆమెతో పాటు దీనికి బాధ్యులైన వైసీపీ నేతలు, అధికారులను నారాయణ కాపాడుతున్నారనే అభిప్రాయం నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వై శ్రీలక్ష్మిపై ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి. టీడీఆర్ బాండ్లలో అవినీతి భారీగా జరిగిందని అప్పట్లోనే కలకలం రేగింది. తిరుపతి, తణుకు లాంటి మున్సిపాలిటీలో సైతం వైసీపీ నేతల జోక్యంతో టీడీఆర్ బాండ్ల విడుదలలో 100 కోట్ల స్కామ్ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ఏపీ వ్యాప్తంగా టీడీఆర్ బాండ్లలో అవకతవకలకు పాల్పడడం ద్వారా వైసీపీ నేతలు 100 కోట్లు దోచుకున్నారన్న విమర్శలు వచ్చాయి. దీనివల్ల ఏపీ ఖజానా భారీగా నష్టం చేకూరింది. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. కానీ మంత్రి నారాయణ మాత్రం ఇదేదో చిన్న విషయం అన్నట్లుగా మాట్లాడారు. అంతర్గతంగా జరుగుతున్న విచారణకు బ్రేక్లు వేశారు. మరో రకంగా చెప్పాలంటే ఐఏఎస్ శ్రీలక్ష్మికి మంత్రి నారాయణ క్లీన్ చీట్ ఇచ్చేశారు.